ओम गुरुब्रह्मा गुरुर्विष्णु गुरुर्देवो महेश्वरः गुरु साक्षात् परब्रह्म तस्मै श्री गुरवे नमः। अखण्डमण्डलाकारं व्याप्तं येन चराचरं यत्पदं दर्शितं येन तस्मै श्री गुरवे नमः। श्री 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 डॉक्टर माधव रामकृष्ण मम गुरुदेवताय नमो नमः। गुरुपादुలకు నమస్కారము। బాలాత్రిపుర సుందరి పరదేవతాయ నమో నమః। మనకున్నటువంటి క్షేత్రము, తీర్థము, తీర్థయాత్ర మూడింటిలోని జరిగేటువంటి అద్భుతాలు ఏమిటంటే, మన పీఠంలో జపకేంద్రము, జపాలు జరుగుతుంటాయి, జపశక్తి అనేది ఉంటుంది। క్షేత్రము అంటే నిద్ర ఎక్కడైతే చేస్తామో తీర్థాల్లోకి వెళ్ళి అది క్షేత్రం। ముద్రము, సముద్ర స్నానం ఎందుకు చేస్తామంటే ఆ ముద్రం, అది ముద్ర అంటే ఇండికేషన్, ఒక శక్తిని గుర్తి చెప్తుంది। అంటే మంచి మంచి ఇండికేషన్ ఇస్తుంది। అక్కడున్న ప్రాణశక్తి ఏం చేస్తుంటే మనకి విపరీతమైన ప్రాణశక్తి ఉంటుంది కాబట్టి ఆరోగ్యాన్ని కలిగిస్తుంది, మనసుకి ఆహ్లాదాన్ని కలిగిస్తుంది, విజయాన్ని ఇస్తుంది। అలాగే పొన్నూరు ఆంజనేయ స్వామి దర్శనానికి వెళ్తున్నాము। అసలు ఆంజనేయ స్వామి వారి యొక్క విశిష్టత పక్కన పెడితే మహాసేవకుడు ఆంజనేయ స్వామి, రాముడి యొక్క సేవకుడు। నేనెందుకు చేయాలి, నేనెందుకు వెళ్ళాలి అనేటువంటిది ఆయనలో ఎక్కడా లేదు। ఏ సేవకైనా ఆయన ముందు దూకేవాడు అనమాట। అటువంటి సేవా తత్పరత ఉంటే కానీ, ఆ ప్రేమతత్వం ఉంటే కానీ మనిషి విజయాలు సాధించలేడు। అందుకని చెప్పి ఆ గురువుల దగ్గర ఎప్పుడైనా సరే ఆ ప్రేమతత్వాన్ని, విజయాన్ని, దూకేటువంటి శక్తిని, ఉత్సాహాన్ని పొందుతాడు। ఆంజనేయ స్వామి ఎక్కడుంటాడు అక్కడ ఇప్పుడు రేకి అని చెప్పి మనకి ఏదైతే ప్రాణవిద్య చెప్తున్నారో, సుందరకాండను మించినట్టు ప్రాణవిద్య ఎక్కడ లభించదు మనకి। మన శరీరం ఎలా ఉందో, శరీరానికి 6 అంగుళాల దూరంలో చిన్నగా సూక్ష్మ శరీరం ఉంటుంది। ఈ సూక్ష్మ శరీరానికి ప్రాణశక్తి ఎక్కడి నుంచి వస్తుంది అంటే గాయత్రి ద్వారా వస్తుంది। ఆ ప్రాణశక్తినే వాయుపుత్రుడు అంటాం మనం। ఆయన కూడా గాయత్రి స్వరూపుడే। అందుకే ఆంజనేయ స్వామి దర్శనంలో ఉత్సాహం వస్తుంది। ఉత్సాహానికి ప్రతినిధి ఎవరంటే ఆంజనేయ స్వామి। సుందరకాండలో ఆయన చూపిన ఉత్సాహము, ఈ రేఖీ విద్యని ఏ పేర్లు పెట్టుకున్నా కూడా ఆ సుందరకాండ మించిన శక్తి రాదుగా। అందువల్ల అటువంటి మహాశక్తి కలిగిన ఆంజనేయ స్వామికి దర్శనం, ప్రదక్షిణ, ఆయన దగ్గర సేవా తత్పరత, ఆయనకి చేసే సేవ, ఆ కమలముల యొక్క అర్చన, ఆ నాగవల్లీల అర్చన, ఇవన్నీ చేస్తే మనలో ప్రాణశక్తి పెరుగుతుంది। ఈ ఆరోగ్య సమస్యలన్నీ కూడా తీరిపోతాయి। సముద్రం దగ్గరికి వెళ్తే ఆరోగ్యంగా ఉన్నటువంటి ఏదైతే అనారోగ్య సమస్యలు ఉన్నాయో అవన్నీ పోయి చక్కటి ఆరోగ్యం లభిస్తుంది। కాబట్టి ఇది మనం చెప్తుంది కాదు, ఆయుర్వేదం అంటే కూడా ఏంటంటే ఒక వేదమే। ఆయుర్వేద డాక్టర్లు కూడా వేద పండితులతో సమానమే। వాళ్ళందరూ చెప్పినటువంటిది సముద్రం దగ్గర ఉన్న ప్రాణశక్తి ఎక్కడా ఉండదు అని। అటువంటి తీర్థము, క్షేత్రము, ప్రాణశక్తి కలిగిన సముద్ర స్నానం, అటువంటి విజయాలన్నీ ఇవ్వాలని చెప్పి బాలాత్రి అమ్మవారి సేవకు ఉత్సాహంతో భక్తులందరూ కూడా కదిలి రావాలి అని చెప్పేసి ఆ అమ్మవారికి నమస్కారం। జై బాల, జై జై బాల।